హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే పెళ్లి కూతురు ఫంక్షన్కి వెళ్తున్నాము. అంటే మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో మ్యారేజ్. సో ఇవాళ పెళ్లి కూతురు, ఇంకా అందుకే అందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. సో ఇంకా కమ్యూనిటీ హాల్లో అయితే పెళ్లి కూతురు చేస్తున్నారు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 1 o'clock అట్లా అయింది. అంటే ఇంకా మా హస్బెండ్కి మీటింగ్ ఉండే, ఇంకా రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయితే అయింది. ఇంకెక్కడ ఫంక్షన్ అయిపోద్దో ఏంటో అని చెప్పేసి హడావుడిగా అయితే వెళ్తున్నాము మేము. లక్కీలీ ఇంకా ఫంక్షన్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది, ఒక 10 minutes బ్యాక్ అంతే. ఇంకా అందరు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. అసలు మేమైతే ఏ ఫంక్షన్ కి అయినా సరే ఆన్ టైం వెళ్ళడం అనేది ఉండదు, అంటే లేట్ అవుతానే ఉంటది. నాకు సారీ డ్రేపింగ్ చాలా టైం పడుతుంది, అండ్ పాపను రెడీ చేయడం కొంచెం కష్టం కాబట్టి చాలా లేట్ అయిపోతా ఉంటుంది. ఫంక్షన్ కూడా కొంచెం లేట్ గానే స్టార్ట్ అయింది, అంటే అందరు రెడీ అవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా లేట్ అయింది. మాకు కూడా ప్లస్ పాయింట్. మా ధృవి అయితే బుద్ధిగా గుడ్ గర్ల్ లాగా వాళ్ళ డాడీ పైన కూర్చుంది. ఎంతసేపు జస్ట్ ఒక 2 minutes ఉంటుంది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ తన రేస్ మొదలు పెడుతుంది, పరిగెత్తానే ఉంటుంది అసలు. ఇంకా అందరూ స్టేజ్ పైకి వెళ్ళేస్తారు. ఇంకా మేము కూడా వెళ్ళేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఫోటో అయితే దిగేసి ఇంకా వచ్చేసాం. అల్ల తాతుండంట విజయ్, అల్ల తాతుండంట. గుండు తాతుందా. ఒక సైడ్ ఫంక్షన్ అవుతా ఉంది, ఇంకొక సైడ్ లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్ కోసం వెళ్తున్నాము. అంటే ఫస్ట్ నేను అత్తమ్మ తింటే ఇంకా మా హస్బెండ్ పాపని పట్టుకుంటారు. మా ధృవికి అయితే ఇంటి దగ్గరే పెట్టుకొని వచ్చాం లంచ్. ఇంకా మేము తిన్నాక ఇంకా మళ్ళీ మా హస్బెండ్ తింటాడు, ఆలోపు మేము పాపని పట్టుకోవాలి. సో ఇది లంచ్ అయినా సరే ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉండే. ఇంకా తినేసి మేమైతే ఇంటికి వచ్చేసినాం. రాగానే ఫస్ట్ నేనైతే శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట. డ్రెస్లోకి వస్తే ఆ కంఫర్ట్ వేరు కదా. నాకు శారీ కట్టుకోవడం ఇష్టం, కానీ ఎక్కువ టైం అంటే క్యారీ చేయలేను. దట్టు ఈ సమ్మర్లో ఇంకా చిరాకు వేస్తూ ఉండే. ఇంకా నేను రాగానే ఫస్ట్ మా ధృవిని కూడా పడుకోబెట్టేసా అనమాట. తను పడుకుంటేనే కొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు. ఒక 1 hour తను కూడా పడుకుంటే నైట్ వరకు కూడా చిరాకు చేయకుండా ఉంటుంది, లేదంటే ఇంకా ఫుల్ చిరాకు చేస్తూ ఉంటుంది. మా పక్కన ఇల్లే అనమాట అక్క వాళ్ళదైతే. సో చాలా క్లోజ్గా ఉంటారు మాతోటి. సో ఇంకా ఇక్కడ రిచువల్స్ అవన్నీ జరుగుతున్నాయి. పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కదా, రిచువల్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడైతే కుండలు తేవడం సంథింగ్ చేస్తున్నారు. పొట్టు పెట్టుకోండి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మా ధృవి అయితే ఇంకా అప్పుడే పడుకొని లేచింది. అంటే ఎక్కువ టైం పడుకోలేదు, ఆ డప్ర సౌండ్ మ్యూజిక్కి ఫాస్ట్గా లేచింది. అంటే కొంచెం మంచిగా పడుకుంటేనేమో డే మొత్తం నైట్ వరకు కూడా చిరాకు చేయకుండా ఉంటుంది. ఇంకా సగం సగం పడుకుంటే ఇంకా ఫుల్ ఏడ్చి చిరాకు చేస్తూ ఉంటుంది. ఇంకా ఆమెని కొంచెంసేపు ఎత్తుకొని తిప్పి ఇంకా తనకైతే ఈవినింగ్ స్నాక్ తినిపించేశాను. మమ్మల్ని కూడా పిలిచారు, రండి అక్షింతలు ఎద్దురు అంటే ఇంకా నేను అత్తమ్మ అయితే వెళ్ళాము. నన్ను ఎవరు వీడియో తీయలేదు, సో అందుకే ఆ క్లిప్పింగ్స్ అవన్నీ అయితే ఏం లేవు. మేమైతే ఇంకా పెళ్లి రిచువల్స్ అన్నింటినీ మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మనము బ్రైట్ ప్లేస్లో ఉంటే ఏం ఎంజాయ్ చేయలేము, అది ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది.
నాకైతే నా పెళ్లి రిచువల్స్ అసలు ఏమి అంటే ఏమీ గుర్తులేవు. కానీ వేరే వాళ్ళ పెళ్ళి మాత్రం మనం మంచిగా చూస్తూ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా! సో మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నారు. కొంచెం డిఫరెంట్‌గా వేసిందనమాట. అంటే నేను ఆమ్లెట్ వేస్తే ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేయకుండా డైరెక్ట్ ఎగ్‌లో కలిపేస్తా. బట్ మా అత్తమ్మ అట్లా కాదనమాట. ఫస్ట్ ఆనియన్స్‌ని కొంచెం ఆయిల్ ఏసి ఫ్రై చేసి దాన్ని ఎగ్‌లో కలిపేసి ఇంకా ఆమ్లెట్ లాగా వేసింది. సో ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెము ఆనియన్స్ క్రిస్పీగా సో చాలా బాగుంది టేస్ట్ అయితే. అంతే కదా! అంటే ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కో మ్యాజిక్ ఉంటది. అంటే మా అత్తమ్మ కొన్ని ఐటెమ్స్ బాగా చేస్తది. మా మమ్మీ కొన్ని ఐటెమ్స్ బాగా చేస్తది. నేను ఇట్లా కొన్ని బాగా చేస్తా అనమాట. అంతే ఇంకా ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కో మ్యాజిక్ ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్క ఐటెమ్స్ మంచిగా చేస్తారు. ఇంకా మా ధృవికి డిన్నర్ తినిపించేసి ఇంకా నేను కూడా డిన్నర్ తినేస్తున్నా. నేనైతే ఎర్లీగానే తినేస్తా 7:30 లోపు. మా ధృవికి 7కి పెట్టేసి ఇంకా వెంటనే నేను కూడా తినేస్తా. ఎంతైనా ఎర్లీ డిన్నరే చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ అట్లా ఏం రావు కదా! ఇంకా మా హస్బెండ్ పనుందని చెప్పేసి ఇంకా బయటికి వెళ్తుంటే మా ధృవి చూసిన తను కూడా బైక్ పైన తీసుకెళ్తావా లేదని చెప్పి ఏడుస్తుంటే ఇంకొక 2 రౌండ్స్ అట్లా అయితే వేస్తుండే అనమాట. ఇంతలోనే ఇంకా బాసింగాలు మా ఇంట్లో పెట్టారు. ఇంకా అవి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి పెళ్లి వాళ్ళు వచ్చారనమాట. ఏం లేదండి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇద్దరు మనవరాళ్ళు వస్తున్నామా వాడికి వెళ్తున్నారు ఇన్స్టా ఇక వాళ్ళకి తెలిసి ఉండే వాళ్ళు పంపుతారు. ఎక్కొద్దు అట్లా ధ్రువులు, ఎక్కొద్దు, కింద పడతావు ఎక్కుతే. చెప్తే వినవు కదా. పిల్ల చూడస్సలు వినాను. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.